మేము వేసుకున్న లెక్కలు కూడా తారు మారైపోయాయి. పలుగుగా వరదరాజు గారు అలాంటి ఒక పని చేశారు. నీ ముఖానికి ఆక్సిజన్. మా అన్నయ్యని అరిచావో నీకేస్తా. ఊది ఆర్పేస్తావా? ఈ వరదరాజులతోటి పెట్టుకుంటావట్రా? ఈ టపాసుల శబ్దంతో చచ్చిపోరా. చచ్చేవాడికి ఎందుకురా యాపిల్? చచ్చాడా? రండ్రా. ఎర్రి పాప చెప్పి నవ్వు బే. ఈ వరదరాజులు అన్న అన్ని తారుమారు కింద చేస్తున్నారు. చూసారా పని అవగానే వరదరాజు మా ఏం చేశాడు? ఆ ఆపిల్ తీసుకుని తింటూ రావడం సీను నిజంగానే అదిరిపోయింది. ఆ హాస్పిటల్ సీను సరదాగా ఉందిరా. లాభం ఉండగా ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదురా. రాముగడి చేతికి అమ్మాయి అబ్బాయి సిక్కినా ఒక్కొక్కడికి పగిలిపోద్ది. అమ్మాయి బుద్ధి చెప్పండి. ప్రతి రోజులాగే మాకు అది కూడా ఒక రోజులా గడిచిపోయింది. కానీ మాకు సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. వరదరాజుని వేసేసారా? నేను అప్పుడే అనుకున్నాను విష్ణుబుద్ధన్ మనిషి మీద టపాకాయలు కాల్చాడని. ఎవరి విష్ణుబుద్ధన్? అవునరా, ఎవరా విష్ణుబుద్ధన్? అరే విష్ణుబుద్ధన్ తెలీదా మీకు? అతను ఒక పెద్ద గ్యాంగ్ లీడర్ రా. అతని గురించి పాత పగలేవో అయ్యి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోవాలా? ఇప్పుడేనా? అది ఎక్కడికి వెళ్ళాలి? పోనీ మనం శేషి ఇంటికి వెళ్ళిపోదామా? ఈ చిన్న విషయం కోసం అక్కడి వరకు వెళ్ళాలా? నీకు అతని గురించి తెలీదురా. నువ్వు రా రాము. రాము త్వరగా ఎక్కండి రా. ఈ టైంలో ఏంట్రా నీకు స్లో మోషన్? త్వరగా వచ్చి బండి ఎక్కు. రేయ్, మనమంతా ఇక్కడి నుంచి తప్పించుకుంటే వాళ్ళు నన్ను వెతుకుంటే ఇంటికి వెళ్తారా? ఇంట్లో అమ్మా అమ్మని ఇంకెక్కడైనా ఉంచుదాంరా. కరెక్ట్గా 10 గంటలకల్లా పాత సామాన్ల మీద సందుకొచ్చేయండి. వచ్చాడు దండగనాయాలు. బాబు, మనం వచ్చే విషయాన్ని శేషుకు ఫోన్ చేసి రాము.